హలో, గుడ్ డే ఫ్రెండ్. బాగున్నారు కదూ? ఇది ఈరోజు మీ హోప్ ఫర్ టుడే. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనాన్ని మేము ముందుంచుతున్నాను. యోధా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. యోధా ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు మాట్లాడుతున్న వాగ్దానపూరితమైన ఆశీర్వాదం ఇది. ఆ మాటల్లో చివరి మాట ధైర్యము తెచ్చుకొనుడి అనే మాట. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యము తెచ్చుకొనము. అప్పటికీ యోధావారు, ఇశ్రాయేలు వారు కూడా శాపకరమైన స్థితిలో ఉన్నట్లుగా దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ యోధా ఇశ్రాయేలులు శాపకరమైన స్థితిలో ఉండడం దేవుడు విస్మరించడం లేదు. దేవుడు దాన్ని గుర్తించాడు. మనం ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ వ్యతిరేకతలో ఉన్నా ఆయన తప్పక గుర్తిస్తాడు. ఆ బాధను, ఆ శ్రమను ఆయన మరిచిపోయేవాడు కాదు, ఆయన గుర్తించేవాడు. నువ్వు ఏ బాధలో ఉన్నావో ఆ బాధను గుర్తిస్తున్నాడు దేవుడు. ఆ బాధను గుర్తించడం మాత్రమే కాదు, దేవుడు ఆ యోధా ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ని ఇస్తున్నాడు. ఒక గొప్ప మలుపును వారి జీవితాల్లో, వారి అనుభవాల్లో, వారి జాతీయ జీవితాల్లోనూ వ్యక్తిగత జీవితాల్లో కూడా దయచేస్తున్నాడు ఆయన. ఒక గొప్ప మలుపు. మీరు ఇంతకుముందు ఆయా దేశాల్లో శాపాస్పదమై ఉన్నారు, మిమ్ములను నేను ఆశీర్వాదాస్పదముగా మారుస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక భయపడవద్దు, ధైర్యం తెచ్చుకొనండి. ఈ వాగ్దానం మనతో కూడా దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏ శాపకరమైన స్థితిలో ఉన్నా, ఏ కృంగిన స్థితిలో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, ఒకవేళ ఏ రుణాలతో బాధపడుతున్న స్థితి ఉన్నా, కుటుంబాల్లో సమాధానం లేని స్థితి ఉన్నా, బిడల నిమిత్తమైన వేదనైనా, మరేదైనా ఆ స్థితిలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ జీవితంలో దేవుడు ఒక మలుపును, ఒక గొప్ప మలుపు తిప్పాలని నీ జీవితాన్ని, నిన్ను ఆశీర్వాదాస్పదముగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ మాటలు మీరు గమనిస్తే, ఆశీర్వాదాస్పదముగా చేస్తానంటే నిన్ను ఆశీర్వదిస్తాను అని మాత్రమే కాదు, నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తాను. నీవు ఉన్న చోట నీవు ఆశీర్వాదంగా ఉంటావు. అబ్రహామును ఆశీర్వదించినప్పుడు దేవుడు అలాగే ఆశీర్వదించాడు. నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నీవు ఉన్న చోట నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు ఉన్న చోట సంఘము నిన్ను బట్టి ఆశీర్వదించబడుతుంది, సమాజము నిన్ను బట్టి ఆశీర్వదించబడుతుంది, నీవు పనిచేసే చోట్లో ఉన్న ప్రజలు నిన్ను బట్టి ఆశీర్వదించబడతారు. అట్టి ఆశీర్వాదాస్పదముగా నిన్ను చేస్తాను, అలాంటి గొప్ప మలుపు నీ జీవితాన్ని తిప్పుతాను, ధైర్యం తెచ్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట నీ కొరకే. ఈరోజు ఈ మాట నీవు స్వీకరించి దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే, దేవా ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, ఈ శాపస్థితి, ఈ కృంగిన స్థితి, ఈ ప్రతికూలమైన స్థితిని నా నుంచి దూరపరిచి నన్ను ఆశీర్వాదంగా చేయి ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు తప్పక ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యము తెచ్చుకొనుము. దేవునికి నీ జీవితాన్ని అప్పగించు, నన్ను ఆశీర్వాదాస్పదముగా మార్చు ప్రభు అని అడుగు. దేవుడు తప్పక నీ ప్రార్థన వింటాడు, ఆ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నిజమే ప్రభువా, దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని, వారి జీవితాల్లో గొప్ప మలుపును తిప్పి వారిని ఆశీర్వదించి వారిని ఆశీర్వాదాస్పదముగా చేస్తానని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం ఈ మాటలు విన్న వారందరి ఎడలా నెరవేర్చమని, బిడ్డలు ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోగలిగేటట్లుగా సహాయం చేయమని, ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ వారి జీవితాల్లో ఉన్న అవసరతల్లో మీ సహాయం దయచేయండి ప్రభువా. అలాగే వారి సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని
గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్.